వందనాలను కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని మహిమను బట్టి దేవుడు ఇంతవరకు కూడా దేవుడు నిలబెట్టుకొని సమయం 2:40 కావస్తూ ఉంది. మరి దేవుడు చెప్పిన రీతిగా చెప్పిన బిడ్డలందరిని బట్టి కూడా నేను ప్రభువుని మహిమపరుస్తున్నాను. మరి ఒకసారి వాళ్ళందరి కొరకు ఒకసారి మనం చెప్పలు పడగలను గట్టిగా. మరి ఈరోజు ఈ 2025 సంవత్సరంలో శుక్రవారం దినాన్ని యేసు ప్రభు ఏ రీతిగా మరి మరణించారో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలామంది మరి దుఃఖాక్రాంతులయ్యారు, బాధపడ్డారు. ఈరోజు చెప్పిన విషయాలు ఈరోజు ఏ రీతిగా అయితే మనం అందరం దుఃఖించాము, అదే దుఃఖం ఎప్పుడు కూడా ఉండాలి. ప్రతిరోజు, ప్రతి వారం, సంవత్సరం అంతా, ప్రతి కాలం అంతా కూడా ఉండాలి కదా. గుడ్ ఫ్రైడే రోజునే కాదు. ఎందుకంటే ఈరోజు శుక్రవారం అని మనకి, ఎందుకంటే చాలామంది శుక్రవారము దేవుని మందిరాల్లో ఉంటారు కదా. దేవుని మందిరాల్లో ఉంటూ ఎందుకు ఉపవాసాలు ఉంటారంటే యేసు ప్రభుని ఆనాడు సిలువేయకపోతే ఈనాడు క్రైస్తవులకి ఏమీ లేదు, ఈనాడు క్రైస్తవులకి రక్షణ లేదు కదా. యేసయ్య అంటే ఎవరికో తెలిసేది కాదు. ఆనాడు సిలువేయకపోతే యేసు ప్రభు మన కొరకు ఆ రోజు అలా మరణించాడు కాబట్టి ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా అనేకమైన ప్రపంచం, భారతదేశం మాత్రమే కదా, అనేక ఖండాలు, ప్రపంచాలు కూడా దేవుని నమ్మగలుగుతున్నారంటే కారణం ఏంటంటే, దయచేసి జాగ్రత్తగా ఒక్క 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా దేవుని నమ్మడానికి కారణం ఏంటంటే ఆయన సజీవుడుగా మన కొరకు చనిపోయాడు కదా. ఏ దేవుడు కూడా ఈరోజు అవతారం ఎవరు కూడా మా కొరకు ధరించలేదు. ఎందుకంటే ఏ దేవుడు కూడా మా కొరకు త్యాగాన్ని చేయలేదు, ఆయన త్యాగాన్ని చేశాడు. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే, మనం ఎందుకు దేవుని మనం నమ్మాలంటే త్యాగాన్ని, సాక్రిఫైస్ ఆయన మనకు చేశాడు. త్యాగం ఎవరు చేయలేని త్యాగాన్ని. ఈరోజు చూడండి, మన కుటుంబస్తుల్లో ఎవరికైనా ఒక డబ్బులు కావాల్సిన, ఒక ధనం కావాల్సిన, మీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు మీరు ఆయన మర్చిపోతారా? చెప్పాలన్నారు. మీకు ఎవరైనా ఆపదలో మీకు సహాయం చేస్తారు, మీరు వాళ్ళు మర్చిపోతారా? మర్చిపోము కదా. మీరేం చేస్తారు? గుర్తుపెట్టుకుని వారికి ఏదో బహుమానంగా కదా ఏదో ఒకటి మీరు కొంటూ ఉంటారు. కానీ ఈరోజు యేసు ప్రభు మనకు చేసిన త్యాగాన్ని బట్టి ఆయన మన నుంచి బహుమానాలు కోరటం ఉంది, కానీ మన నుంచి కోరేది ఏంటంటే ఆయన రక్షణ. ప్రతి ఒక్కరు కూడా రక్షకుడుగా ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి కదా. అందరూ కూడా రక్షణ కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీ కొరకు, నా కొరకు ఒక గొప్ప త్యాగాన్ని ఆయన చేశాడు. రెండవదిగా, మొదటి మాట మనం చూసాం, త్యాగాన్ని చేశాడు. రెండవదిగా ఆయన కాచిన కన్నీరు చేత ఈరోజు మనకి విమోచన అనుగ్రహించాడు. విమోచన క్రయధనం. ఏదైనా మనం డబ్బు పెట్టి కొనగలం, కానీ ఆయన ప్రేమను మాత్రం మనం డబ్బు పెట్టి కొనలేము. అందుకే మనకు విమోచనను అనుగ్రహించాడు. ఆ విమోచన ఏంటంటే ఒక క్రయధనం, విమోచన. నీకు ఒక మనసాక్షి, నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, ఒక దేవుడిని కలిగి ఉన్నాను, నాకు విమోచన కలిగింది, నేను దేవుని నమ్మటం వల్ల నా కుటుంబానికి రక్షణ కలిగింది, నాకు విమోచన నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగాన్ని ఈ లోకంలో ఎవరు కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఎందుకు అంటున్నారంటే, ప్రియులారా, ఏ దేవుడు కూడా అలా చనిపోయి అలా 3వ దినాన్ని మృత్యుంజయుడుగా లేవలేదు కదా. అందుకే యేసు ప్రభుని ఏ రీతిగా ఆయన సిలువ వేసినప్పుడు ఆయన భారాన్ని ఇప్పుడు వరకు చెప్పారు మన బిడ్డలు కదా, ఇప్పుడు వరకు చెప్పారు. ఎందుకంటే ఆయన ఎంతగానో బాధలు భరించారు కదా. ఆయన కూడా చెప్తున్నారు, మీరు నా కోసము ఏడవద్దు కదా. మన కోసం, మన బిడ్డల కోసం ఏడవన్నప్పుడు ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి కొరకు మారాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి కొరకు వారు దేవుడి కొరకు సాక్షులుగా ఉండాలి అని చెప్పినప్పుడు యేసు ప్రభుకు అనేకమైన శోధనలు, యేసు ప్రభుకు అనేకమైన బాధలు, యేసు ప్రభుకు అనేకమైన హింసలు కదా. నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు చాలామంది బిడ్డలు చక్కని రీతిగా చెప్పారు. చాలామంది అన్నారు, మరి రాధా గారు ఒక మాట చెప్పారు, నాకు వద్దు ఎవరికైనా లేని వారికి ఇమ్మన్నారు, కానీ మీ స్థానం మీకే ఉంటుందని చెప్పాను. ఈరోజు చక్కని రీతిగా చెప్పిన వారందరూ కూడా
పుట్టిన క్రైస్తవులు కాదు వారు కదండి. సరిల దయామణి గారు అన్యులు ఈరోజు దేవుని వాక్యం చెప్పారు కదా. రాధలు కూడా వారు కూడా అన్యుల కుటుంబం నుంచి వచ్చారు, కానీ చక్కని రీతిగా వివరించారు. మంగవదిన ఒకసారి అవధిన కొరకు అందరం గట్టికి ఒకసారి చెప్పలు కూడా ఒకసారి నిజంగా తీర్చిన వెంటనే మనం చెప్పాను, మన ఆదివారం వదిన నేను నీకు ఎలాగైనా సరే మరి మాట ఇవ్వాలని నాకు ఉద్దేశం కలిగిందని చెప్పినప్పుడు ఆమె త్రోసి వేయలేదు ఆ మాట. ఆ గ్రూప్ నుంచి ఎవరినైనా పెట్టాలి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పిన వెంటనే మన చర్చ్ గ్రూప్లో మాటలు పెట్టని సిద్ధపడండి అని చెప్పినప్పుడు ఎవరు కూడా మరి వెనకబడకుండా మరి మీరు ముందుకు వచ్చారు. చూడండి, దేవుడు మీకున్న ప్రేరేపణను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరి ఒక చిత్తం అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి అప్పటి వరకు వచ్చే సంవత్సరం బ్రతుకుంచితే దేవుని చిత్తం అయితే ఇంకా మరి అనేక మంది బిడ్డలు సిద్ధపడండి. ఎందుకంటే దేవుని వాక్యాల కొరకు అనేక మంది వచ్చిన వారు ఒక మాట చెప్తున్నారు, మాకైతే ఇవ్వద్దు, కానీ రాని వారికి ఇవ్వమని వారు చెప్తున్నారు. వారి మీద మనం నిందేయడానికి మనం సరిపోము. కానీ ప్రభువారు మనకు చెప్పినట్లుగా దేవుడు ఈరోజు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఏదో సంపాదించడానికి ఆయన రాలేదు, కానీ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు? ఎక్కడ పాపులు ఉన్నారో కదా, ఎక్కడ నా నామం ఎరగని వారు ఎక్కడైతే ఉన్నారో వారు నేను గైకొనాలి, నేను కనుగొనాలి అని ప్రభు వారు ఉద్దేశం కలిగి ఉన్నారు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో కూడా చాలామంది చెప్పారు ఇప్పుడు కదా. దేవుడు ప్రేమించిన శిష్యులు 12 మంది శిష్యులు, తప్పిపోయిన శిష్యుడు ఉన్నాడు, యేసు ప్రభుని అప్పగించిన శిష్యుడు ఉన్నాడు కదండి. అలాంటి వారు ఈరోజు యేసయ్యను వెంబడించారు. యేసు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవునికి తెలుసు ఎవరు నన్ను పట్టాపగిస్తారో, ఎవరు నన్ను గూర్చి అబద్ధాలు ఆడుతారో, ఎవరు నన్ను గూర్చి మోసం చేస్తారో అన్నీ కూడా ఎవరు ఎరిగారండి? ప్రభు ఎరిగిన వాడు. ఎందుకంటే హృదయాంతరంగా ఎరుగున్న దేవుడు ప్రతి ఒక్కరి కొడుకు కూడా శిష్యులు నమ్మాడు ప్రభు. వారొకప్పుడు పనికొచ్చేవారుగా కాకుండా జాలర్లు మరి వారు చేపలు వృద్ధి చేసుకునే వారిని దేవుడు వెంట పెంచుకొని మేము మనుషులు పెట్టే జాలర్లుగా నేను చేస్తాను అని నా వెంబడి రమ్మన్నప్పుడు వారు ప్రభువును వెంబడించారు. ఈరోజు కూడా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మన సంఘస్థుల్లో కదా లాస్ట్గా చెప్పారు, మనకున్న 200 మంది సంఘంలో ఒక పురుషులు కూడా ఈరోజు 50 మంది యవనస్తులు కూడా రాలేకపోయారు. చాలా మరి బాధాకరం కదా. దేవుడు మనకి ఇచ్చిన ఒక సంవత్సరం మనం ఎవరిని కూడా రమ్మంటానికి మనం సరిపో, మరి ఎందుకు రాలేదంటానికి మనము, ఎందుకంటే దేవునికి ఆ దేవుని భయం ఉన్నవారు ఖచ్చితంగా ఎప్పటికీ కూడా సంఘానికి వస్తారు కదండి. మరి నేను మాణిక్యులుగా రావాలనుకున్నాను, బెంగళూరు నుంచి దేవుని మందిరానికి వచ్చాడు అంటే దేవుని ఆసక్తి మనకి ఏముండాలి? దేవుని ఆసక్తి కలిగి మనము జీవించాలి కదండి. దేవుని ఆసక్తి ఉంటే మనం ఏదైనా మనము చేయగలం. మరి అలాగే మరి రాజమ్మ గారిని బట్టి కూడా నేను ప్రభువుని మహిమపరుస్తున్నాను. చక్కని ఆరోగ్యం ఇచ్చి మరి చక్కని రీతిగా మాట చెప్పారు, అందుని బట్టి దేవుని వందనాలు. అలనాడు యేసు ప్రభు వెనకాల నడిచిన శిష్యులు ఈరోజు మన సంఘంలో పూర్వకి శిష్యులు ఉన్నారు కదా. యేసు ప్రభు వెనకాల 12 మంది శిష్యులు ఎలా నడిచారో ఈరోజు ఆత్మీయ తల్లి గారు చనిపోయినా మరి పద్మాంజీ గారు ఎక్కడ లేదు, అలాగే రాజమ్మ గారు కానీ, డొల్లా పద్మ గారు, సత్యవతి గారు, గెద్దడి సత్యవతి గారు, గెద్దడి పల్లాలమ్మ గారు కానీ, వీరందరూ కూడా ధనలక్ష్మి గారు కానీ మరి తల్లి గారితో నడిచిన శిష్యులు వేరు 12 మంది శిష్యులు. ఇప్పుడు రాధా గారు, దైవన్ గారు జూనియర్ శిష్యులు కానీ వారందరూ కూడా సీనియర్ శిష్యులు. వారందరూ కూడా ప్రభువుని 12 మంది శిష్యులు ఎలా అయితే వెంట పెట్టుకుని ఉన్నారో ఆత్మీయ తల్లిని మీరు కూడా వెంట పెట్టుకుని ఉన్నారు. దేవుడు వారందరినీ కూడా దీవించునుగాక. మనం ఎప్పటికీ కూడా ప్రభువుని శిష్యులు ఏ రీతిగా అయితే ప్రేమించారు, యేసు ప్రభు వెనకాల ఎలాగైతే నడిచారో, నిజంగా ఈ 40 దినాలు మరి రాదని అంటూ ఉండేది నువ్వు రాలేదని, కొన్ని సమస్యలు బట్టి నేను రాలేకపోయాను. మరి 40 దినాలు కూడా చక్కగా నడిపించి మరి అందరికీ కూడా చక్కని వాక్యాలను సిద్ధపరిచి వారందరినీ కూడా ప్రోత్సహించిన ఇప్పుడు రాధ గారికి ఒకసారి మనం అందరం కూడా గట్టిగా చెప్పడం ఒకసారి. మరి పిల్లల దేవుని మందిరంలో వచ్చిన 40 దినాలు వచ్చిన మన బేతేలు సంఘ బిడ్డల కొరకు నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన బిడ్డలందరి కోసం కూడా ఒకసారి మనం చెప్పబడము. మరి దేవుడు ఈ 40 దినాలు
మరి పాస్టర్ గారిని వాడుకుని చక్కని ఆరోగ్యం ఇచ్చి 40 దినాలు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా నిన్న దేవుడు అనుగ్రహించిన నూతనమైన దయగిరిటని ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు దయ ఆయుష్ను పాస్టర్ గారికి దయచేయాలని చెప్పిన వాక్యాన్ని 40 దినాలు వాడుకున్న పాస్టర్ గారు కూడా ఒకసారి మనం చెప్పకూడదు. మరి యేసు ప్రభు అంటారు కదా, అమ్మ నా సమయం ఇంకాను రాలేదు, నా సమయం ఇంకా ఉంది, అతి సమయంలో నా సమయం ఇంకా ఉంది కాబట్టి నేను కొన్ని వస్తాను, నా సమస్యలన్నీ తీరాక ప్రతిదానికి పాల్గొంటాను. కాబట్టి మా కోసం, మా కుటుంబం కోసం, మరి చింతల కుటుంబ సంఘం కోసం, సంఘ బిడ్డల కోసం అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. జస్ట్ మరి ఉదయకాలమే తెల్లవారుజాము 5 గంటలకి మన సంఘంలో ప్రార్థన కుడుకు జరుగుతుంది కాబట్టి దయచేసి స్త్రీలు పెద్దల కడే దయచేసి 5 గంటలకు వస్తే మరి ప్రార్థన కుడికి మనం మెచ్చుకుందాం. దేవుడు ఇంత మట్టికి ఈరోజు ఈ శుభ శుక్రవారపు ఆరాధనను ఘనంగా జరిగించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరి పలహారాలు తెచ్చిన బిడ్డలు, డ్రింక్స్ తెచ్చిన బిడ్డల్ని, అలాగే ఎంతమంది అయితే బిడ్డలు పలహారాలు తెచ్చారో వారందరినీ కూడా ప్రభు నూరంతులుగా దేవుడు ఆశీర్వదించును గాక. మరి దేవుడిని ప్రేమించి ఈరోజు తీసుకొచ్చిన పలహారాలు డ్రింకింగ్ కోసం కూడా నేను పేరు చదువుతున్నాను చూడండి. మరి ఈరోజు మన గెద్దాడి ఏడుకొండల గారు, అలాగే మరి డ్రింక్ బాటిల్ చాలామంది తీసుకొచ్చారు. ఎవరంటే ఇంకా కుందేటి రాంబాబు గారు, అలాగే గెద్దాడ బాలు గారు, మరి మొన్నటి దినాన్ని అయితే మరి కంకం గారు 3వ కోళ్ళు శ్రీడు గారి కుటుంబం ఆ రోజు నుంచి కూడా మరి డ్రింక్ బాటిల్ చేత బట్టి ఈరోజు చాలా మరి యేసుప్రభు గారికి అక్కడ సిల్వేసారి బాధపడుతుంటే మనం అయితే చక్కగా డ్రింక్ దగ్గర దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనప్పటికీ దేవుడు మనల్ని చక్కగా మరింత బలంగా మరి వాడుకుంటూ ఉన్నాడు. అలాగే మరి ఇంకా ఈరోజు నాగల్ల మన సాయిబాబు గారి కిరాణా కొట్టు గారి యొక్క కుమారుడు పూర్ణదుర్గ ప్రసాద్ గారు, అలాగే నాగల్ల ఆయన భార్య శ్రీ సత్యవేణి గారు, అలాగే నాగల్ల కుమారుడు వేదాంత భార్గవ. మరి ఆ వేదాంత భార్గవ మనం పడిపోయినప్పుడు మరి ఎంతో మరి దెబ్బ తగిలిందండి. ఆ మా అమ్మగారు కూడా ఎంతో మరి ప్రార్థన కోరుకున్నారు, ఎదురు ప్రార్థన చేయించారు. మరి దేవుడి కృపను బట్టి ఆ బిడ్డకి దేవుడు చక్కగా ఆ గాయాన్ని మానడం మరి చక్కగా ఆరోగ్యవంతంగా చేశారు. మరి దినాన్ని మరి అక్కడ పూతరేకులు పంచిపెట్టిన కుటుంబం దేవునికి స్తోత్రం. మరి బిడ్డలు ఈ దినాన్ని దేవుని ప్రేమించి ఆ యొక్క నాగల దుర్గా ప్రసాద్ గారు, శ్రీ సత్యవేణి గారు, అలాగే వేదాంత గారు, ఆ ముగ్గురు కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఇంకా అనేకమైన డ్రింక్ బాటిల్లో మరి దేవుడి మందిరానికి మరి చింతలు కూడా హైదరాబాద్ నుంచి మరి బిస్కెట్లు ప్యాకెట్లు కూడా తీసుకురావడం నేను ఫోన్ చేశాను, తీసుకొచ్చాను. ఆ బిడ్డను కూడా దేవుడు దీవించింది కాక. ఏమైనా మర్చిపోతే నన్ను క్షమించండి. మరి ఎక్కువగా మన దేవునిలో బలపడదాం. ఎందుకంటే రేపు మరి సంఘ బిడ్డలందరూ